హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. కుబేరా సినిమా రివ్యూ గురించి మాట్లాడుకుందాం. ఈ సినిమాలో బలాలు బలహీనతల గురించి మాట్లాడుకుందాం. ముందుగా బలహీనతల గురించి మాట్లాడుకుందాం. ఈ సినిమా దాదాపుగా 3 గంటల సినిమా. కొంచెం లెంత్ ఎక్కువగా ఉంది, నిడివి ఎక్కువ ఉండడం వల్ల కొంచెం అక్కడక్కడ మనకి సాగదీసినట్లు అనిపిస్తుంది. అంతకు మించి ఈ సినిమాలో నెగిటివ్ అయితే ఇంకేం లేదు. ఇక ఈ సినిమా బలాల గురించి మాట్లాడుకుంటే ఈ సినిమాకి బలం వెనకున్న శక్తి మొత్తం ధనుష్ అని చెప్పాలి. ఈ సినిమాలో బిచ్చగాడి క్యారెక్టర్ నటించాడు కాదు, జీవించాడని చెప్పాలి. ఆ క్యారెక్టర్ ఆయన తప్ప ఇంకెవరిని ఊహించుకోలేం, అంతలా నటించారు. బేసిక్ గా బిచ్చగాడి క్యారెక్టర్ వేసినంత మాత్రం అందరికీ సూట్ అవ్వదు. ధనుష్ కి మాత్రం 100% సూట్ అయింది. ఎందుకంటే ఆయన బిచ్చగాడిలో ఉండే ఆ నడక, అలాగే ఆ ఆహార్యం, నెక్స్ట్ ఆ పాత్రలో ఉండే ఎమోషన్ 100% జీవించాడు. అసలు కుబేర సినిమా స్టోరీ ఏంటంటే, భారతదేశంలో పెద్ద పెద్ద కుబేరులు, డబ్బున్న వారు ఉంటారు. వాళ్ళకి నల్లధనం ఎక్కువ ఉంటుంది. ఆ నల్లధనాన్ని తెల్లధనంగా మార్చాలనుకుంటారు. అలా మార్చాలంటే ఎన్నో రకాల స్కామ్లు, ఎన్నో రకాల ప్లాన్లు వేస్తారు. ఎన్ని వేసినా కొన్నిసార్లు సిబిఐ ఆఫీసర్లకి దొరికిపోతారు. అలా దొరకకుండా ఒక ప్లాన్ వేస్తారు. ఆ ప్లాన్ ఏంటంటే, ఎవ్వరికి అనుమానం రాకుండా కొందరు బిచ్చగారుల పేర్లని వాళ్ళ బినామీలుగా మార్చుకొని ఆ డబ్బును విదేశాలకు పంపించి, ఆ విదేశాల్లో నుంచి డబ్బుని నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకొని ఏ సిబిఐ ఆఫీసర్ కి కంటతని పడకుండా విదేశాలకు వెళ్ళిన అమౌంట్ మళ్ళీ తెచ్చుకున్నారా, ఈ బిచ్చగాళ్ళకి మధ్యన, ఈ కుబేర్ల మధ్యన ఏం జరిగింది, వీళ్ళ డబ్బు వీళ్ళకి దక్కిందా, వీళ్ళని ఏం చేశారనేది ఈ కుబేర స్టోరీ మీరు తెరపైన చూడాలి. ఈ సినిమాలో దేవా క్యారెక్టర్, ధనుష్ క్యారెక్టర్ తరువాత అంత పెద్ద క్యారెక్టర్ ఎవరికి పడిందంటే అది నాగార్జున దీపక్ క్యారెక్టర్ అని చెప్పాలి. ఈ క్యారెక్టర్ నా కెరీర్ లో కొన్ని నెగిటివ్ ఛాయలు ఉన్న పాత్ర, చాలా రోజుల తర్వాత ఒక డిఫరెంట్ పాత్ర అయితే పోషించారు. ఇది ఆయన కెరీర్ లో డిఫరెంట్ పాత్ర అని చెప్పాలి. ఎందుకంటే ఇది వరకు మనం హీరోగా చూసాము, ఇందులో కొంచెం నెగిటివ్ ఛాయలు ఉండే క్యారెక్టర్ అయితే చేశారు. అసలు ఒక సిన్సియర్ సిబిఐ ఆఫీసర్ విలన్ తో చేతులు కలిపి ఈ బిచ్చగాలతో 10,000 కోట్లు స్కామ్ చేస్తారు. అసలు ఎందుకు చేస్తారు, ఈ బిచ్చగాలతో ఎందుకు చేయిస్తాడు, ఒక సిన్సియర్ ఆఫీసర్, ఒక సిన్సియర్ సిబిఐ ఆఫీసర్ ఇలా ఎందుకు మారుతాడు అనేది మీరు తెరపైన చూడాలి. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది రష్మిక మందన్న. హీరోయిన్ అనకూడదు, ఒక పెద్ద రోల్ అని చెప్పాలి. అలాగే గెస్ట్ రోల్ కాదు, పెద్ద రోల్ అని చెప్పాలి. దాదాపుగా హీరోయిన్ రోల్ అని చెప్పాలి. ఒక హీరోతో ఒక డ్యూయట్ సాంగ్లు ఉండవు, ఒక రొమాన్స్ ఉండదు, ఒక కామెడీ ఉండదు. అయినా ఆమెకి పెద్ద క్యారెక్టర్ అనేది పడిందని చెప్పాలి. ఆమె ఏ సినిమాలో ఉంటే ఆ సినిమా మాక్సిమం హిట్. ఆమె నటించిన చిత్రాల్లో 90% హిట్స్ ఉన్నాయంటే ఆమె గోల్డెన్ లెగ్ ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. నాకు తెలిసి ఫ్లాపుల్లో ఉన్న నిర్మాతలు ఈమెను సంప్రదిస్తే వాళ్ళ సినిమా సగం హిట్ అయినట్లే. ఇక ఫైనల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల, ఈయన 3 సంవత్సరాలకి 4 సంవత్సరాలకు ఒక సినిమా తీస్తాడు. తీసిన సినిమా అయినా సమాజంలో జరుగుతున్న సమస్యలపైన సినిమా అయితే తీస్తాడు. అయితే ఆయన స్టార్ హీరోలతో సినిమాలు తీయకపోవడము, ఆ సమస్యలు అంతగా రీచ్ కాలేకపోయాయి. ఫస్ట్ టైం ఒక మీడియం రేంజ్ స్టార్ హీరోలతో ఈ కుబేర సినిమా ధనుష్, నాగార్జున గారితో తీశారు. అందుకే కొంచెమైన వైరల్ గా మారింది. ఒకసారి ఆయన సినిమాలు మనం గమనిస్తే, స్టార్టింగ్ శేఖర్ కమ్ముల ఆయన తీసిన సినిమాలలో ఎప్పటికప్పుడు జరుగుతున్న సమస్యల పైన కొన్ని సినిమాలు తీశాడు. ఆ సినిమాలలో ఫస్ట్ గా హ్యాపీ డేస్ సినిమా తీశాడు. కాలేజీలో జరుగుతున్న ర్యాగింగ్లు, అలాగే జూనియర్ల పైన జరుగుతున్న అగత్యాలు ఆ సినిమాలో చూపించారు. నెక్స్ట్ లీడర్ సినిమా తీశారు. ప్రస్తుత రాజకీయ వ్యవస్థలో ఎలా రాజకీయ నాయకులు ఎలా ప్రవర్తిస్తున్నారో ఆ సినిమా అయితే తీయడం జరిగింది. అలాగే లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో మనకి ఫ్రెండ్షిప్ ఎలా ఉంది, ఎలా వెళ్ళిపోతున్నారు, ఎలా కలుస్తున్నారు అనేది దానిపైన సమస్య పైన తీశారు. అలాగే నెక్స్ట్ లవ్ స్టోరీ సినిమా తీశారు. దాంట్లో సొంత మనుషులే చిన్నారుల పైన అగత్యాలు చేస్తారు. ఆ అగత్యాలు వాళ్ళు బయటికి చెప్పుకోలేరు. దానిపై సమస్య ఉన్న సినిమాగా తీర్చిదిద్దారు లవ్ స్టోరీ, నాగ చైతన్య లవ్ స్టోరీ. అలాగే ఇప్పుడు కుబేర, భారతదేశంలో కుబేరులు నల్ల డబ్బుని తెల్ల డబ్బుగా ఎలా మారుస్తున్నారు, పేదవారిని పెట్టి ఎలా మారుస్తున్నారు అనే సమస్య ఇప్పుడైతే తీశారు. ఆయన సినిమాలు అయితే ఈ జనరేషన్ లో ఓ పోరాటాలు ఉండవు, ఓ యాక్షన్ సీన్స్ ఉండవు, కానీ మనసుకి హత్తుకునేలా ఉంటుంది. ఏదో ఒక సమస్య పైన సినిమా తీస్తున్నారు. ఈ కుబేర సినిమా అయితే ఒక్క ముక్కలో చెప్పాలంటే మనసుకు హత్తుకునే సినిమా. దీంట్లో యాక్షన్ ఉండదు, అలా అనేది డ్యూయట్లు ఉండవు, రొమాన్స్ ఉండవు, కామెడీ ఉండదు. అలాంటి సినిమా గురించి కావాలని కోరుకున్న ప్రేక్షకులు అయితే ఈ సినిమాకి వెళ్ళకుండా ఒక ఫీల్ గుడ్ మూవీ కావాలనుకుంటే ఈ సినిమా చూడొచ్చు. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలంటే నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.